మా డార్లింగ్తో బట్టల షాపింగ్ అయితే అస్సలు మామూలుగా ఉండదు. వీడికి బట్టలు తీయాలంటే నాకు పెద్ద తలనొప్పి వచ్చినట్టు టెన్షన్ మొదలవుతుంది. ఏ డ్రెస్ చూసినా తనకు సెలెక్ట్ చేసేది ఒకటి, తను తీసుకునేది ఒకటి, అలా చేస్తాడు. బెల్ట్ అయితే సెలెక్ట్ చేశాడు, ఎలాగోలా బెల్ట్ అయితే సెలెక్ట్ అయిపోయింది. తన మెజర్మెంట్ సైజ్కి తను దాన్ని చేసుకున్నాడు. తర్వాత బట్టలు అయితే బ్లాక్ అండ్ బ్లాకే కావాలని, ప్లెయిన్ షర్టే కావాలని ఫార్మల్స్ చూశాడు. కానీ ఫార్మల్ షర్ట్ అయితే అక్కడ చాలా ఉండింది. తను అడిగిన సిల్కీ టైప్ అయితే అక్కడ ఉండలేదు. చాలా షాప్స్ అయితే వెళ్ళాం. అక్కడ మొదట చూసిన షాప్లో అయితే ఒక షర్ట్ ఓకే అయింది, కానీ తను అనుకున్న మోడల్ లేదని వేరే షాప్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ కూడా వెళ్ళి సెర్చ్ అయితే చేసాము. చాలా పెద్ద షాప్. అక్కడ వెళ్ళేసరికి ఎప్పుడు ఇక్కడే ఇతనికి బట్టలు అయితే తీసుకుంటున్నది. అందుకే ఈ షాప్లో దొరకవచ్చు అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ వెళ్ళి తను ఫాస్ట్గా అయితే తనని అడిగాడు, నాకు ఫార్మల్స్ బ్లాకే కావాలి, ఇలాంటి మోడలే కావాలని చెప్పేసి అడిగాడు. తను బ్లాక్ అయితే తీసిచ్చాడు, కానీ ఆ మోడల్ లేదు, వేరే కాటన్ మోడల్ అయితే ఉండింది. తను ప్యాంట్ అయితే ట్రయల్ తీసుకొచ్చేసాడు. ఆ అంగడిలో చూపించాడు, అక్కడ కూడా దొరకలేదు. సరే అని మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళామని తీసుకొచ్చాడు. అక్కడ కూడా చాలా మోడల్స్ బ్లాక్ అయితే చూపించారు, ఫార్మల్స్ అయితే చూపించారు. కానీ తను అడిగిన ఫార్మల్స్లో సిల్కీ టైప్ అయితే దొరకలేదు. మళ్ళీ మొదటి అంగడికి వచ్చాము. ఆ బ్రో అయితే చాలా ఫ్రెండ్ అయిపోయాడు తనకు. అన్ని షర్ట్స్ తిరిగి మళ్ళీ చూపించాడు. ఇదైతే బాగుంటుంది, కానీ ఇది కొంచెం కాటన్ మోడల్లో ఉన్నది, తనకు లైక్ కాలేదు. మళ్ళీ ఫస్ట్ వేరే లైట్ సిల్క్ మోడల్ ఇది, అది తీసుకొని ట్రయల్ చేశాడు. అది ఓకే అయిపోయింది, అమ్మయ్య అనుకొని ట్రయల్ చూసి ఓకే ఇది కన్ఫర్మ్ ఓకే అని దాన్ని అయితే ఓకే చేసేసాడు. తర్వాత సాక్స్ కావాలని సాక్స్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఫార్మల్ షూస్ మరియు వాచ్ కావాలని పక్కనే ఉన్న షాప్కి అయితే తీసుకెళ్ళాడు. ఎలాగోలా అయితే త్వరగానే సెట్ అయిపోయింది. తనకు కావాల్సిన ఫార్మల్ షూ అయితే ఒక్క సెట్కి దొరికింది. ఫైనలీ తన అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో మీరే చూడండి. Perfect.